ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరంలో అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభ ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయో, ఈ మాసంలో అసలు ఏ దేవుణ్ణి పూజించాలో, ఎటువంటి పనులు చేయకూడదో, ఈ అధిక మాసంలో శుభకార్యాలు చేయవచ్చా, చేస్తే ఎటువంటి శుభకార్యాలు చేయాలి అనే విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అధిక మాసం అంటే ఏమిటో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం కాలగణన సూర్యుడు చంద్రుల మీద ఆధారపడి జరుగుతుంది. సూర్యుడి ఆధారంగా చేసుకునే లెక్కగట్టే కాలమానాన్ని సౌరమానమని, చంద్రుడి ఆధారంగా చేసుకొని లెక్కగట్టే కాలమానాన్ని చాంద్రమానం అని అంటాం. చాంద్రమానంలో సంవత్సరానికి 354 రోజులుంటే సౌరమానంలో సంవత్సరానికి 365 రోజులుంటాయి. అంటే సౌరమానానికి చాంద్రమానానికి మధ్య సంవత్సరంలో 11 రోజుల తేడా ఏర్పడుతుంది. వ్యత్యాసాన్ని సరిచేయడానికై ప్రతి 32 నెలలకు ఒకసారి ఒక మాసాన్ని అధికంగా జోడిస్తారు. దీన్నే అధిక మాసం అంటారు. ఈ అధిక మాసాన్నే పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. అయితే ఈ అధిక మాసం సంయోగం వల్ల ఈ 2026 సంవత్సరంలో జ్యేష్ఠ మాసం సుమారు 60 రోజుల పాటు ఉండనుంది. ఈ 2026 సంవత్సరంలో అధిక మాసంగా చెప్పుకునే మాసం అధిక జ్యేష్ఠ మాసం. ఈ 2026 సంవత్సరంలో అధిక జ్యేష్ఠ మాసం అనేది స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం మే 17 ఆదివారం అధిక జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమై 2026 సంవత్సరం జూన్ 15 సోమవారం అధిక జ్యేష్ఠ బహుళ అమావాస్య తిథితో ఈ అధిక జ్యేష్ఠ మాసం అనేది ముగుస్తుందండి. జూన్ 16 నుండి నిజ జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ అధిక మాసం శ్రీ మహావిష్ణువుకు విశేషమైన మాసం. అందుకే ఈ మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తాం. ఈ మాసానికి పేరు శ్రీ మహావిష్ణువు ప్రసాదించాడని, ఈ అధిక మాసంలో చేపట్టే దైవ కార్యాలకు అనంతమైన ఫలాలు లభిస్తాయనే వరమిచ్చాడని పురాణాలు చెప్తున్నాయి. అధిక మాసం మహిమ గురించి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవి అడిగినప్పుడు, పురుషోత్తమ మాసంలో ఎవరైతే నదీ స్నానాలు, జపం, హోమం, దానం వంటివి ఆచరిస్తారో వారికి మిగిలిన సాధారణ మాసాల కన్నా అనేక రెట్లు ఫలితం ఉంటుందని చెప్పినట్లు, అలాగే అధిక మాసంలో పుణ్యకర్మలు ఆచరించని వారి జీవితాల్లో కష్టాలు, నష్టాలు ఎదురవుతాయని చెప్పినట్లు పౌరాణిక కథ ఉంది. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్లపక్షంలో కానీ, కృష్ణపక్షంలో కానీ అష్టమి తిథి, నవమి తిథి, ఏకాదశి తిథి, ద్వాదశి తిథి, చతుర్దశి తిథి, అలాగే పౌర్ణమి తిథుల్లో కనీసం పుణ్యకార్యాలు చేయాలని, ఇలా చేసిన వారికి అపారమైన పుణ్యఫలం కలుగుతుందని కూడా చెప్పినట్లు పురాణోక్తి. కాబట్టి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో దైవారాధనలు, పితృ ఆరాధన, పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు చేయడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయంట. ప్రధానంగా ఈ అధిక మాసంలో శ్రీ మహావిష్ణువును పూజించడం, విష్ణు సహస్రనామం పఠించడం, ఏకాదశి ఉపవాసాలు ఆచరించడం, వ్రతాలు, దీక్షలు చేపట్టడం వల్ల రెట్టింపు ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెప్తున్నారు. ఈ మాసంలో చేసే పుణ్యస్నానాలు, జపాలు, తపాల వల్ల అక్షయఫలం కలుగుతుందని మహావిష్ణువు లక్ష్మీదేవితో చెప్పినట్టు కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో పుణ్యకార్యాలను పాటించకపోయిన పక్షంలో దారిద్ర్య బాధలు, సంతానలేమి, సుఖనాశనం, బుద్ధిమాంద్యం వంటివి సంప్రాప్తిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ అధిక మాసం ఎటువంటి పండుగలు లేని అశుభ మాసంగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో వివాహ వేడుకలు, గృహప్రవేశ వేడుకలు మరియు ఇతర శుభకార్యాలు నివారించబడ్డాయి. అలాగే ఇంటి నిర్మాణం, ఆస్తి కొనుగోలు, అలాగే కొత్త దుకాణాలు, చెవులు కుట్టించడం, పుట్టు వెంట్రుకలు తీయించడం వంటి ఇతర శుభకార్యాలు కూడా ఈ అధిక మాసంలో చేయకపోవడం మంచిది. కానీ ఈ అధిక మాసంలో దాన ధర్మాలు, పూజలు ఎంత ఎక్కువ చేస్తే అంత విశేషమని పెద్దలు చెప్తున్నారు. శక్తి మేరకు ఈ నెలలో బీద సాధలకు దానం చేయడం ద్వారా అధిక ఫలితం పొందుతారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.